వాండా విజన్ సిరీస్ ఎండింగ్ దగ్గర పడే కొద్దీ ఈ సిరీస్లో ఇప్పటివరకు మిస్టరీగా ఉన్న చాలా విషయాలు రివీల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఎపిసోడ్ 8లో ఇన్ని రోజులు వాండా ఎలా రియాలిటీని క్రియేట్ చేసింది, సిట్కామ్లని ఎందుకు చూస్ చేసుకుంది, విజన్ని ఎలా ప్రాణాలతో తీసుకొచ్చింది, ఇలాంటి ఎన్నో విషయాలు రివీల్ అవడమే కాకుండా వాండా ఆగతా హార్క్నెస్ల యొక్క పాస్ట్కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చూపించారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్ 8లో ఏం జరిగిందో చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు అగతాకి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. 1693 సేలంలో కొంతమంది విచెస్ అగతాను బంధించి ఆమె డార్క్ మ్యాజిక్ని ప్రాక్టీస్ చేస్తున్న కారణంగా, అలాగే ఆమె వారిని బిట్రే చేసినందువలన ఆమెను చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ అగతా మ్యాజిక్ పవర్ ఆ విచెస్ యొక్క లైఫ్ని కన్జ్యూమ్ చేస్తుంది. అలా అగతా చివరికి వారి మదర్ను కూడా చంపి ఆమె దగ్గరున్న నెక్లెస్ని తీసుకుంటుంది. ఇప్పటి వరకు సిరీస్లో మనకు ఆమె మెడలో కనిపించిన నెక్లెస్ కూడా అదే. ఆ తర్వాత స్టోరీ ప్రెజెంట్ టైంకి వస్తుంది. వాండా ఆమె కిడ్స్ ఎక్కడున్నారో చెప్పమని అగతాని అడుగుతుంది. కానీ ఆమె చెప్పదు. దాంతో వాండా ఆమె పవర్తో అగతా మీద అటాచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె పవర్ ఆ ప్లేస్లో పనిచేయదు. ఎందుకంటే అప్పటికే అగతా అక్కడి వాల్స్ మీద ఒక స్పెల్ని యూజ్ చేసింది. దాని కారణంగా ఆ స్పెల్ని యూజ్ చేసిన వారు తప్ప ఆ ప్లేస్లో మరెవ్వరు కూడా మ్యాజిక్ పవర్ని యూజ్ చేయలేరు. ఆ తర్వాత అగతా ఆమె యొక్క ట్రూ ఇంటెన్షన్ని రివీల్ చేస్తుంది. విచెస్ ఏదైనా మ్యాజిక్ యూజ్ చేయాలంటే స్పెల్స్ వాడాలి. కానీ వాండా ఏ రకమైన స్పెల్స్ లేకుండానే ఒక సపరేట్ రియాలిటీని క్రియేట్ చేసి వేల మందిని తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. అసలు ఆమె ఇదంతా ఎలా చేయగలిగిందని అగతా మొదటి నుంచి తెలుసుకోవాలనుకుంటుంది. అందుకే ఆమె చాలా పేషెన్స్తో ఆ రియాలిటీలో వాండా కంట్రోల్లో ఉన్నట్టు నటిస్తూ వాండా యొక్క ట్రూ సెల్ఫ్ ఎప్పుడు బయటపడుతుందని ఎదురు చూస్తూ ఉంటుంది. దానికోసం ఆమె విజన్ వాండాని అనుమానించేలా చేస్తుంది. ఒక విధంగా వారిద్దరి మధ్య జరిగే గొడవకి కూడా అగతానే కారణం. అలాగే పియట్రో ద్వారా కూడా వాండా ఇదంతా ఎలా చేసిందో కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ వాండాకి నిజంగానే ఆ రియాలిటీని క్రియేట్ చేయడం, అలాగే దాంట్లో ఉన్న వారిని ఎలా కంట్రోల్ చేయగలుగుతుందో తెలీదు. ఈసారి అగతానే స్వయంగా ఆమె ఇదంతా ఎలా చేసిందో చెప్పమని వాండాని అడుగుతుంది. వాండా తెలియదని చెప్పడంతో అగతా వాండా మీద అటాచ్ చేస్తుంది. ఆ తర్వాత అగతా వాండా హెయిర్ ద్వారా ఒక డోర్ని ఓపెన్ చేసి ఆ డోర్ లోపలికి వెళ్ళమని వాండాకి చెప్తుంది. అయితే వాండా మొదట వెళ్ళడానికి అంగీకరించదు. కానీ ఆమె కిడ్స్ అగతా దగ్గర బందీగా ఉన్న కారణంగా ఆమె ఆ డోర్ లోపలికి వెళ్తుంది. ఆ డోర్ లోపల వాండా పాస్ట్లో జరిగిన సంఘటనలు ఉంటాయి. అలా ఆమె డోర్ లోపలికి వెళ్ళిన తర్వాత వాండా చిన్నతనంలో జరిగిన సంఘటన కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎందుకు వాండా సిట్కామ్లని చూస్ చేసుకునే దానికి సమాధానం మనకు ఈ సీన్లో దొరుకుతుంది. ఈ సీన్లో వాండా యొక్క రియల్ పేరెంట్స్ మనకు కనిపిస్తారు. వాండా ఫాదర్ ఇంగ్లీష్ సిట్కామ్ షోల డివిడీస్లని సేల్ చేస్తూ ఉంటాడు. వాండా కూడా సిట్కామ్స్ అంటే చాలా ఇష్టం. మీరు ఇక్కడ బీవిచ్డ్, ఐ లవ్ లూసీ, మాల్కమ్ ఇన్ ది మిడిల్ లాంటి సిట్కామ్ షోల డివిడీస్ ఆ సూట్ కేసులో ఉండడానికి చూడవచ్చు. వాండా ఫాదర్ నువ్వేం చూడాలనుకుంటున్నావో సెలెక్ట్ చేసుకోమని వాండాకి చెప్తాడు. కానీ ఆమెకు నచ్చింది దాంట్లో లేదని చెప్పడంతో వాండా ఫాదర్ వారి హౌస్లో ఉన్న ఇంకో సిట్కామ్ షో డివిడీని వాండాకి చూపిస్తాడు. అదే డిక్ వాన్ డైక్ షో. ఇప్పటి వరకు వాండా విజన్ సిరీస్లో మనకు కనిపించిన రిఫరెన్స్లన్నీ కూడా ఈ షోస్లలోనివే. వాండా ఆమె ఫ్యామిలీతో కలిసి ఆ షో చూస్తున్న సమయంలో వారింటి మీద బాంబు పడడం వలన ఆమె పేరెంట్స్ అక్కడికక్కడే మరణిస్తారు. వాండా పియట్రోలు ఒక బెడ్ కింద హైడ్ అయి ఉంటారు. అప్పుడు అక్కడ స్టార్క్ ఇండస్ట్రీస్కి చెందిన ఒక మిజైల్ పడుతుంది. అది పేలకుండా అలా బీప్ అవుతూనే ఉంటుంది. సిరీస్లో మొదటిసారిగా కనిపించిన టోస్టర్ యాడ్లో కూడా టోస్టర్ బీప్ అవుతూ ఉంటుంది. అది ఈ మిజైల్ని రిప్రజెంట్ చేస్తుంది. వారిద్దరూ అలా 2 రోజుల పాటు అక్కడే ఉంటారు. అలాగే ఈ సీన్ ద్వారా రివీల్ అయిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇన్ని రోజులు వాండాకి పవర్స్ రావడం వెనకాల మైండ్ స్టోన్ ఉందని అనుకుంటున్నాం. కానీ కాదు, ఆమె పుట్టుకతోనే విచ్. మైండ్ స్టోన్ ఆమెలో దాగి ఉన్న పవర్స్ని బయటకు తీసుకొచ్చి వాటిని ఎన్హాన్స్ చేస్తుంది. అప్పుడు అక్కడ హైడ్రాకి సంబంధించిన డోర్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కొంతమంది సైంటిస్టులు మైండ్ స్టోన్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పెరిమెంట్లో చాలా మంది చనిపోతారు కూడా. అలా చివరికి వాండా ఆ ఎక్స్పెరిమెంట్లో పాల్గొంటుంది. వారు వాండాని ఆ మైండ్ స్టోన్ని టచ్ చేయమని చెప్తారు. కానీ ఊహించిన విధంగా ఆ మైండ్ స్టోనే వాండా వైపుకు వస్తుంది. అప్పుడు వాండా ఆ ఇన్ఫినిటీ స్టోన్ని టచ్ చేయడంతో అది వాండాలో దాగి ఉన్న పవర్స్ని బయటికి తీసుకొచ్చి వాటిని ఎన్హాన్స్ చేస్తుంది. ఆ సమయంలో వాండా ఆమె యొక్క స్కార్లెట్ విచ్ వర్షన్కి సంబంధించిన విజన్ని చూస్తుంది. ఆమె స్ప్రో కోల్పోయిన తర్వాత అక్కడ ఉన్న సైంటిస్టులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కెమెరా ఫుటేజ్లను చెక్ చేస్తారు. కానీ దాంట్లో వాండా లోపలికి రావడం, కింద పడిపోవడం మాత్రమే కనిపిస్తుంది. ఆ మధ్యలో జరిగిందేమీ కూడా ఆ ఫుటేజ్లో ఉండదు. ఈ సీన్ వాండా విజన్ సిట్కామ్ వరల్డ్లో వచ్చిన స్ట్రకర్ వాచ్ యాడ్కి ఇన్స్పిరేషన్. ఆ తర్వాత అగతా మరొక డోర్ని ఓపెన్ చేస్తుంది. వారిద్దరు కూడా ఆ డోర్ లోపలికి వెళ్తారు. ఈ సీన్ అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ఈవెంట్స్ తర్వాత జరిగిన స్టోరీ. ఇక్కడ వాండా అవెంజర్స్ కాంపౌండ్లో ఒంటరిగా ఉంటుంది. ఆమె లైఫ్లో ఇప్పటికే తన పేరెంట్స్ని, బ్రదర్ని, అలాగే ఇన్ని రోజులు ఒక టెర్రరిస్ట్ గ్రూప్తో కలిసి పనిచేయడం
ఇలా చాలా హార్డ్ సిచ్యువేషన్స్లని ఆమె ఫేస్ చేస్తుంది. అలాంటి సమయంలో ఆమె లైఫ్లోకి విజన్ రావడం, అతనితో ఆమె మొదటిసారిగా తన బాధను షేర్ చేసుకున్న రోజు కూడా అదే. ఆ తర్వాత అగతా పేరెంట్స్, బ్రదర్ విజన్ చనిపోయారు. నిన్ను ఆ డార్క్నెస్ నుంచి బయటికి తీసుకుని రావడానికి విజన్ లేనప్పుడు ఏం జరిగింది, ఎలా నువ్వు అది చేయగలిగావు, విజన్ చనిపోయాడు, నువ్వు అతన్ని తిరిగి తీసుకొని రావాలనుకుంటున్నావని వాండా ఎలా ఆ రియాలిటీని క్రియేట్ జరిగేందుకు కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది అగతా. అప్పుడు అక్కడ స్వాడ్ హెడ్ క్వార్టర్స్ యొక్క డోర్ ఓపెన్ అవుతుంది. దాంట్లోకి వాండా వెళ్తుంది. ఇక్కడ వాండా విజన్ బాడీ కోసం వస్తుంది. అలాగే టేలర్ అనుమతితోనే ఆమె లోపలికి వెళ్తుంది. అక్కడ ఆమె టేలర్ని కలుసుకుంటుంది. అలా వచ్చిన ఆమెకు వారు విజన్ బాడీని డిస్మాంటిల్ చేయడాన్ని చూపిస్తాడు. దానిని చూసిన వాండా వారిని ఆపమని చెప్తుంది. విజన్ బాడీ కావాలని, అందరికలాగే అతనికి కూడా అంత్యక్రియలు చేయాలనుకున్నట్టు టేలర్కి చెప్తుంది. అయితే 3 బిలియన్ విలువైన వైబ్రేనియంని పూడ్చిపెట్టడానికి అతను అంగీకరించడు. ఆ తర్వాత వాండా ఆ గ్లాస్ని బ్రేక్ చేసి విజన్ బాడీ దగ్గరికి వెళ్తుంది. ఇన్ఫినిటీ వార్ మూవీలో వాండా తన పవర్ని విజన్ మైండ్ స్టోన్ మీద యూజ్ చేసినప్పుడు అతనితో ఐ జస్ట్ ఫీల్ యూ అని వాండా అంటుంది. కానీ ఇప్పుడు ఆమె పవర్ని విజన్ హెడ్ మీద యూజ్ చేసినప్పుడు ఆమె ఏమీ కూడా ఫీల్ అవ్వదు. దాంతో ఆమె బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ హెడ్ క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చిన వాండాకు తన కారులో ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె వెస్ట్ వ్యూకి వెళ్తుంది. సో ఇక్కడ సిట్కామ్ వరల్డ్ కాకుండా రియల్ వెస్ట్ వ్యూ ఎలా ఉండేదో కనిపిస్తుంది. ఈ సీన్లో మనకు ఇప్పటివరకు వెస్ట్ వ్యూలో వాండా కంట్రోల్లో ఉన్నవారు కనిపిస్తారు. అలా ఆమె చివరకు ఒక సైట్ దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రాపర్టీని వారిద్దరూ కూడా కలిసి ఓల్డ్ అయ్యే వరకు అక్కడే హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో విజన్ వాండా కోసం కొంటాడు. ఆ లెటర్లో విజన్ రాసిన వర్డ్స్, అలాగే ఆ ప్లేస్ని చూసిన వాండా చాలా బాధపడుతుంది. ఎంసీయూలో ఇప్పటివరకు మనం చూసిన బెస్ట్ ఎమోషనల్ సీన్స్లలో ఇది కూడా ఒకటి. నిజంగానే విజన్ ప్రాణాలతో ఉంటే వారిద్దరు కూడా ఎంతో హ్యాపీగా ఆ ప్లేస్లో ఉండేవారు కదా అనిపిస్తుంది. ఆ బాధలో ఆమెలో దాగి ఉన్న పవర్ ఒక్కసారిగా బయటికి రావడంతో ఆ రియాలిటీ క్రియేట్ అవుతుంది. అలాగే విజన్ని కూడా ఆమెలో నుంచి వచ్చిన పవర్తోనే క్రియేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఎలా వెస్ట్ వ్యూ సిట్కామ్ వరల్డ్గా మారిందనేది కూడా చూపిస్తారు. దీంతో ఎలా వాండా సిట్కామ్ వరల్డ్ని అలాగే విజన్ని ప్రాణాలతో తీసుకొచ్చిందనేది రివీల్ అయింది. ఆ తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా ఒక స్టూడియోలాగా మారుతుంది. ఇదంతా చూసిన అగతాకి అసలు వాండా ఎవరనేది తెలుస్తుంది. బిల్లీ టామీల వాయిస్ వినపడడంతో వాండా వారి కోసం బయటకు వెళ్తుంది. అగతా బిల్లీ టామీలను హాస్టేజులుగా ఉంచుకొని, నువ్వెవరో నాకు తెలుసు, నీవు ఎంత ప్రమాదకరమైన దానివో నీకు కూడా తెలీదు, నువ్వు ఒక మిత్తుగా ఉండాలి. విజన్, కిడ్స్, నువ్వు క్రియేట్ చేసుకున్న ఈ చిన్న ప్రపంచం ఇది కేయాస్ మ్యాజిక్ అండ్ దట్ మేక్స్ యూ స్కార్లెట్ విచ్ అని చెప్తుంది. సో ఫైనల్లీ స్కార్లెట్ విచ్ నేమ్ని రివీల్ చేశారు. అలాగే అగతా చెప్పిన కేయాస్ మ్యాజిక్ చాలా పవర్ఫుల్ మ్యాజిక్. ఎంత పవర్ఫుల్ అయిన మ్యాజిక్ అంటే ఈవెన్ సుప్రీం సార్సరర్ అయిన డాక్టర్ స్ట్రేంజ్ కూడా అది ఎగ్జిటే అవునటువంటి పవర్ఫుల్ మ్యాజిక్ అని నమ్మేటంతా. ఈ పవర్ కలిగిన వారు మ్యానిపులేట్, వార్ప్ చేయగలరు, దేనినైనా పునర్నిర్మించగలరు, అలాగే విశ్వంలో విధ్వంసాలను సృష్టించగలరు. దీన్ని బట్టే చెప్పవచ్చు వాండా ఎంత పవర్ఫుల్ అనేదో. ఇక ఎండ్ క్రెడిట్స్లో స్వాడ్ ప్రాజెక్ట్ క్యాటరాక్ట్ అంటే ఏమిటనేది రివీల్ అయింది. విజన్ బాడీని వాండా దొంగిలించిందని మోనికా, జిమ్మీ, డార్సీలకి చెప్తాడు. కానీ ఆమె అతని బాడీని తీసుకొని వెళ్ళదు. టేలర్ ఆ బాడీతో విజన్ని స్వాడ్ యొక్క సెంటియంట్ వెపన్లాగా క్రియేట్ చేస్తాడు. కానీ దానికి లైఫ్ రావడానికి వాండా పవర్ అవసరం అవుతుంది. దానికి వారు లోపలికి పంపించిన మిజైల్ మీద ఉన్న వాండా పవర్ని ఆ వైట్ విజన్ బాడీలోకి పంపించడంతో అది యాక్టివేట్ అవుతుంది. ఈ వైట్ విజన్కి వాండాకి సంబంధించిన ఎలాంటి విషయాలు కూడా గుర్తుండవు. విజన్ రోబోట్ అయినప్పటికీ అతను హ్యూమన్ లాగా బిహేవ్ చేయగలడు. కానీ ఈ వైట్ విజన్ ఒక వెపన్. ఇప్పటికే అగతా హార్క్నెస్ విలన్గా ఎంసీయూకి పరిచయం అవగా ఇప్పుడు వైట్ విజన్ కూడా వాండా విజన్ సిరీస్లో మరొక విలన్ అయ్యాడు. అలాగే ఈ సిరీస్లో మోనికా కూడా న్యూ హీరోగా మారింది. ఇప్పటికే అగతా వలన హార్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వాండాకు ఈ వైట్ విజన్ పర్సనల్గా మరింత బాధని కలిగించవచ్చు. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.